ఒక పక్షి కరెంటు తీగ మీదకి వచ్చి వాలుతుంది. కొద్దిసేపటికి ఇంకో పక్షి వచ్చి పక్కనే వాలుతుంది. ఇంకా ఇద్దరు గొడవ పడతారు. ఇలా కొంతసేపటికి చాలా పక్షులు ఆ తీగ మీద వాలి గొడవలు పడుతూ ఉంటాయి. అదే కరెంట్ స్తంభం మీద ఒక కొంగ కూర్చొని ఉంటుంది. అది చాలా మంచి కొంగ. ఆ పక్షులన్నిటికీ హాయ్ చెప్తుంది. కానీ పక్షులన్నీ ఆ కొంగని ఎగతాళి చేస్తూ నవ్వుకుంటాయి. ఆ కొంగకి చాలా కోపం వస్తుంది. అయినా సరే వచ్చి ఆ పక్షుల మధ్యలో కూర్చుంటుంది. వెంటనే ఆ తీగ లూజ్ అయ్యి ఆ పక్షులన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయి. ఇంకా ఆ పక్షులకి కోపం వచ్చి ఆ కొంగని పొడిచి కిందకి తోసేస్తాయి. కానీ ఆ కొంగ పడకుండా కాళ్ళతో ఆ తీగని గట్టిగా పట్టుకుంటుంది. ఎలా అయినా పడేయాలని కొంగ కాళ్ళని ముక్కుతో పొడుస్తాయి. ఇంకా కొంగ తట్టుకోలేక కింద పడిపోతుంది. కొంగ పడిపోగానే కరెంటు తీగ టైట్ అయ్యి తీగ మీద ఉన్న పక్షుల బొచ్చు మొత్తం రాలిపోయి పక్షులన్నీ జారి కింద పడిపోతాయి. గొడవ పడినా గొడవ పెట్టుకున్నా మనకే బొక్క. తెలుసుకో మిత్రమా.